విషయ సూచిక రాజ్యాంగం నిర్వచనం అర్థ వివరణ రాజ్యాంగతవాదం ఉపోద్ఘాతం రాజ్యాంగం అర్థ వివరణ రాజ్యాంగం నిర్వచనాలు రాజ్యాంగం ఆవశ్యకత రాజ్యాంగాలు వర్గీకరణ ఉత్తమ రాజ్యాంగం ముఖ్య లక్షణాలు 2. భారత రాజ్యాంగ చరిత్ర మొదటి దిశ 1600 నుంచి 1773 వరకు. రెండవ దిశ చార్టర్ చట్టాలు. మూడవ దేశం భారత ప్రభుత్వ చట్టం. నాలుగవ దిశ 1909 నుండి 1935 వరకు. ఐదవ దిశ 1935 నుండి 1947 వరకు. ఆరవ దిశ 1947 నుండి 1950 వరకు. రాజ్యాంగ పరిషత్ ఉపోద్ఘాతం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు రాజ్యాంగ పరిషత్ నిర్మాణం రాజ్యాంగ పరిషత్ వివిధ కమిటీలు రాజ్యాంగ పరిషత్ పని విధానం రాజ్యాంగ పరిషత్ ప్రముఖుల అభిప్రాయాలు భారత రాజ్యాంగం 4. భారత రాజ్యాంగం చారిత్రక ఆధారాలు ఉపోద్ఘాతం భారత రాజ్యాంగం మూలాధారాలు. భారత రాజ్యాంగం రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం భారత రాజ్యాంగ రూపకల్పన వాస్తవిక పరిస్థితులు భారత రాజ్యాంగం స్వభావం. 5. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు ఉపోద్ఘాతం భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. 6. భారత రాజ్యాంగం షెడ్యూళ్ళు ఉపోద్ఘాతం రాజ్యాంగం 1, 2, 3, 4, 5, 6 షెడ్యూళ్ళు. 7వ షెడ్యూల్ అధికారిక జాబితాలు. 8వ షెడ్యూల్ రాజ్యాంగంచే గుర్తింపు పొందిన భాషలు. 9వ షెడ్యూల్ భూ సంస్కరణ చట్టం. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. 11, 12 షెడ్యూల్ స్థానిక స్వపరిపాలనా సంస్థలు. 7. రాజ్యాంగ ప్రవేశిక తాత్విక పునాదులు రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలు వివరణ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా ప్రవేశికపై గల రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు. 8. భారత రాజ్యాంగం దృఢ అదృఢ లక్షణాల కలయిక ఉపోద్ఘాతం రాజ్యాంగ సవరణ పద్ధతి ఏకపక్ష సాధారణ మెజారిటీ పద్ధతి ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి.